హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కిలోన్నర చికెన్. ఇవన్నీ బాగా క్లీన్ చేసి పెట్టాం ఫ్రెండ్స్. క్లీన్ చేసి కడిగేసి ప్లేట్లో పెట్టాం. చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి చికెన్ కూర చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మేము ఇది వరకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కిలో తెచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ చికెన్. ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, కేజీన్నర తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే కేజీన్నర లేకపోతే సరిపోదు. అందులో మా ఇంట్లో మా చిన్నోడు నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటాడు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంత ఆయిల్ ఎక్కింది. అల్లం వెల్లుల్లి కలబెడుతున్నాం. కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉల్లిపాయలన్నీ లైట్గా మగ్గిపోయాయి, అల్లం వెల్లుల్లి అన్నీ. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ వేసాము. ఇదంతా కలుపుకుందాము ఫ్రెండ్స్. అంతా కలబెట్టాం కదా, ఇప్పుడు మనము కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేద్దాం. 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి కలబెడదాం. ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు ముక్కలకు పడుతుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం 2 గ్లాసుల వాటర్, కొంచెం టమోటా పేస్ట్ వేసినాము. టమోటా పేస్ట్ బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాం చికెన్ కర్రీని ఫ్రెండ్స్. రండి, చికెన్ రెడీ అయిందేమో, పులుసు అంతా ఉందో ఇంకిపోయిందో చూద్దాం. అబ్బా, ప్లేట్ కాలిపోతుంది దేవుడా. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. అందులో ఈ లెగ్ పీసులు ఎంత లావు ఉన్నాయో ఫ్రెండ్స్, లడ్డుగా ఉన్నాయి. అందుకే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి ఉడికించాము. ఇప్పుడు ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. కొద్దిగా కొబ్బరి పొడి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. ఫైనల్గా ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపుకుందాం. ఈ వేడికి ఇంకా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేద్దాం కలబెట్టేసి. ఫ్రెండ్స్, దోశ, చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.